భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రజలను ఆదుకోవాల్సింది పోయి వారిపైనే జులుం ప్రదర్శిస్తోంది కాంగ్రెస్ సర్కారు. ఓవైపు వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వస్తున్నారంటూ ఆర్భాటం చేస్తూనే మరోవైపు సర్కారు వైఫల్యాలను ఎక్కడ ప్రశ్నిస్తారో అని బాధితులనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా జేఆర్ కాలనీ బతుకమ్మకుంట వరద బాధితులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రైతులు, రైతు సంఘాల నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా ముందస్తు అరెస్టులపై కామారెడ్డి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ ప్రజలను అక్రమంగా అరెస్టు చేయడమేంటని పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. రైట్, కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. అలాగే అరెస్టుల పరంపర కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంగా కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. సురేష్, ఉదయం నుంచి కామారెడ్డి పోలీస్ నిర్బంధంలో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మొన్న జరిగిన 27 తారీఖు రోజు జరిగినటువంటి వరద ఉధృతితో రైతాంగంతో పాటు అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో విమర్శలు రావడంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించడంతో, అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం లభించకపోవడంతో ప్రజలు ప్రతిఘటించారు. గత కొద్ది రోజుల నుంచి ఇన్సిడెంట్ జరిగి దాదాపుగా 9 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సీఎం మేలుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ కామారెడ్డి జిల్లా పర్యటనకు రావడం జరిగింది. క్షేత్రస్థాయిలో జరిగినటువంటి వరద నష్టాన్ని అంచనా వేసి అనేక సమస్యలను పరిష్కరించి కామారెడ్డికి పూర్వవైభవం తీసుకొస్తారని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలంతా అనుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఇవాళ సీఎం పర్యటన కొనసాగింది. జిఆర్ కాలనీలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బతుకమ్మ కుంటలో కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఎక్కువ మొత్తంలో నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో నేరుగా సీఎం వచ్చి తమ సమస్యల పరిష్కారం లభిస్తుంది అనుకుంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనే అరెస్టు చేసి నిర్బంధం చేసి అర్ధరాత్రి నుంచి అరెస్టుల పర్వం కొనసాగింది. ఇదంతా సీఎం కనుసన్నలు నడిచింది. ఉదయం నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వం ముందుగా ఈ అంశం పట్ల క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా ఏరియల్ సర్వే నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి సంఘటన జరిగిన 2వ రోజు రావడం జరిగింది. మీది నుంచి వెళ్ళడం జరిగింది. కనీసం సమస్యను కూడా పరిష్కరించలేదు. బై హెయిర్ వచ్చేసి ఇక్కడ పర్యటించి ఎక్కువ నష్టం ఇక్కడ ఉంటే మెదక్లో పోయి రివ్యూ పెట్టి ఇక్కడ సమస్య పరిష్కరిస్తా అని చెప్పాడు. ఈ సమస్య పట్ల మంత్రి సీతకు ఈ విషయం పట్ల కేవలం అవగాహన రహితంగా మాట్లాడారని, ఇక్కడ కనీసం కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని లోకల్ గా విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ వచ్చినటువంటి రైతాంగం, అదేవిధంగా ఫ్లడ్ తో ఇబ్బంది పడ్డటువంటి అనేక మంది బాధితులు ప్రశ్నిస్తారనే భయంతో ప్రభుత్వం ప్రకటించినటువంటి 11,500 రూపాయలు ఎందుకు సరిపోవని, ఫ్లడ్ ద్వారా అనేక ఇళ్లు నేలమట్టడం జరిగింది. బురదతో ఇప్పటికీ ఉంది. ప్రభుత్వం 11,500 రూపాయలు ఇస్తే ఎటు సరిపోదని దాని కాంపెన్సేషన్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. వరద ఉధృతితో అనేక ఇళ్లు నేలమట్టం కావడం జరిగింది. ఈ నేపథ్యంలో తక్షణ సాయం అందుతుంది అనుకున్నటువంటి రైతులకు కానీ బాధితులకు కానీ వల్ల నిరాశే ఎదురైంది. ఎవరైతే ప్రశ్నిస్తారో ముఖ్యమంత్రిని నిలదీస్తారు అని భయంతో ఉన్నారో వాళ్ళని ముందస్తుగా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతు సంఘాల నాయకులను, రైతులను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నేతలను, ముఖ్యంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇద్దరిని హౌస్ అరెస్ట్ హైదరాబాద్ లో చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇళ్లలో అర్ధరాత్రి నుంచి దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యమంత్రి ఇలా భయభ్రాంతులకు లోను చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోగా, పైగా బాధితుల కోసం వచ్చినటువంటి ముఖ్యమంత్రి వారి సమస్యలను పరిష్కార దిశగా వెళ్లాల్సిన ముఖ్యమంత్రి వల్ల అరెస్టులు చేసి పోలీసులతో నిర్బంధాలు చేసి పర్యటనకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో గతంలో హైదరాబాద్ తో పాటు అనేక ప్రాంతాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరదలు వచ్చాయి. కాంపెన్సేషన్ ఇళ్లకు పట్టి నష్టాన్ని ప్రకటించారు. అదేవిధంగా నష్టపోయిన వారికి, ప్రాణ నష్టం జరిగిన వారికి, అదేవిధంగా రైతులకు అనేక సమస్యలను పరిష్కార మార్గాలు చూపారు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులేస్తలేడు. కనీసం ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించలేదని రైతులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బాధితులకు నేరుగా కలిసి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందండి. ముందుగానే సెలెక్టెడ్ పీపుల్ ని, తక్కువ నష్టం ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని
రౌండప్ చేసి వారితో మాత్రం ముఖ్యమంత్రి వినతి పత్రము మాటామంతి కలిపే ప్రయత్నం చేశారు తప్ప నిజమైన బాధితులు ఎవరి వల్ల ముఖ్యమంత్రిని కలవలేదు. అదేవిధంగా ఇక్కడ సమస్యల పరిష్కారం దిశగా అడుగులేసిన పరిస్థితి. ముఖ్యంగా అనేక హామీలు ఇచ్చారు కామారెడ్డిలో. ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇవాళ ప్రభుత్వం కొలుతీరిండు, ముఖ్యమంత్రి అయ్యింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన అడ్రస్ చేయలేకపోయాడు. పిసిసి అధ్యక్షుడు హోదాలో అదేవిధంగా ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచినటువంటి రేవంత్ రెడ్డికి అనేక సమస్యల పట్ల అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ అవగాహన రహితంగా పర్యటన కొనసాగింది. ఏదో మొక్కుబడిగా పర్యటన చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి రవీందర్, ఏదైతే కాంగ్రెస్ అనుకూల వ్యక్తులు లేకుంటే వారికి సానుభూతి పరులను కలిస్తే అసలు సమస్యలు ఎక్కడ తెలిసాయి, ఏదైతే క్షేత్రస్థాయిలో రైతులను కావచ్చు, నష్టపోయినటువంటి పంట నష్టపోయినటువంటి రైతులను కావచ్చు, ఎక్కడైతే డ్యామేజ్ అయిందో వారిని అడిగి తెలుసుకుంటే కదా అసలు సమస్య ఏందని తెలిసేది. రైట్ సురేష్, మీరు అన్నట్టుగా దాదాపుగా సెలెక్టెడ్ పీపుల్ ని మాత్రమే వల్ల బాధితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అనుకూలంగా ఉండే వ్యక్తులను, కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉండే వ్యక్తులను ముఖ్యమంత్రిని కల్పించే ప్రయత్నం చేసింది లోకల్ క్యాడర్. దాదాపుగా జిఆర్ కాలనీలో 100 కోట్ల నష్టం జరిగింది. అనేక ఇల్లు నేలమట్టమయ్యాయి. బురద ఊబిలో ఇంకా అనేక గ్రామాలు ఉన్నాయి. కార్లు అదేవిధంగా ఆస్తి నష్టం విపరీతంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిలదీసి ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్ల నిగ్గుదీసి అడిగారో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి కేవలం ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తులను జిఆర్ కాలనీలో ఉన్నటువంటి రైతులుగా చిత్రీకరించి అదేవిధంగా ఇక్కడ బాధితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తప్ప నిజమైన నష్టం జరిగిన వారిని ముఖ్యమంత్రిని కలిస్తే ఖచ్చితంగా నిలదీస్తారు అనే భయం ముఖ్యమంత్రి వల్ల కనబడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. అందులో భాగంగా ఇవాళ లోకల్ గా ఉన్నటువంటి నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యేలను, ప్రజా సంఘాల నేతలను, రైతులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడ్డది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.